2 రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఒక 3 తేడాలు చెప్పమంటే, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, ఆంధ్ర రాజకీయాలు చెప్పమంటే ఏం చెప్తారు? దేని గురించి? అంటే ఇక్కడి రాజకీయాల్ని ఎట్లా చెప్తారు? ఆంధ్రాలో ఉన్న రాజకీయాల్ని, పార్టీల పరంగా ఉన్న పోరుని ఇక్కడ రాజకీయాల్లో కాంగ్రెస్ కి వేరే ప్రతిపక్షం అక్కర్లా. కాంగ్రెస్ లోనే ఉన్నాయి వర్గాలు. కాంగ్రెస్ లోనే వాళ్ళలో వాళ్ళకే సరైన సముచితమైన విధానం లేదు. వాళ్ళలో వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, అలకలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. శత్రువులు పక్కలో లేరు, ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు చాలా కష్టకాలం. చాలా ఇంకా అంటే మొత్తం టోటల్ 19 నెలల్లో ఇంకా 3 నెలలు కష్టకాలం ఉంది. ఈ 3 నెలలు దాటేంత వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఈ 19 నెలలు నెలకొక ఇష్యూ చొప్పున రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఫేస్ చేస్తారన్న. మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, ప్రతి నెల ఏమేం జరిగాయో తెలుస్తుంది. ఈ 3 నెలలు మాత్రం కత్తి మీద సామె. ఇప్పటికి కూడా ఆర్టీసీ నడుస్తుంది, కత్తి మీద సామె. ఈ 3 నెలలు ప్రభుత్వంలో సీఎం మారుతారా, సీఎం వేరే వాళ్ళని మారుస్తారా, లేక మన హైకమాండ్ ద్వారా మొత్తం అన్ని మారుతాయా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా జరగచ్చు. లేదు అరెస్టులు అవుతారా, కీలకమైన వ్యక్తుల అరెస్టులు జరుగుతుందా తెలియదు. కానీ ఈ 3 నెలలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి చాలా క్లిష్ట సమయం.